హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ ఇది కుక్కర్లో చాలా ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక హాఫ్ కేజీ చికెన్, ఒక 20 రూపాయల గోంగూర, ఒక 3 ఉల్లిపాయలు. ఫస్ట్ కుక్కర్ పెట్టి నూనె వేడైన తర్వాత కొద్దిగా సాజీరా, ఒక 5 లవంగాలు వేసి వేయించిన తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగంత కల్జమాకు వేసి కలుపుకోవాలి. తర్వాత అప్పటిదప్పుడు దంచుకున్న ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అందులో వేసి కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి అప్పటిదప్పుడు దంచి వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అల్లం ఎల్లిగడ్డ గోలిన తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోవాలి. చికెన్ మంచిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెడితే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి శుభ్రంగా. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇది కర్రీ దగ్గరకు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ అవసరం లేదు, 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ తినది ఉంటే 3 స్పూన్లు వేసుకోండి. ఇది మీడియం ఉంటుంది కారం పొడి, 2 స్పూన్లు వేసుకుంటే. కారం పొడి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టింది. ఇప్పుడు గోంగూర ఏదైతే మనం శుభ్రంగా 2 సార్లు కడిగినామో ఆ గోంగూర ఇందులో వేసి కలుపుకోవాలి. ఎప్పుడైనా గోంగూర 2-3 సార్లు కడుక్కుంటేనే దానికి ఏమైనా ఇసుక ఉంటే పోతుంది. అందు గురించి 2 సార్లు 3 సార్లు మంచి శుభ్రంగా కడిగి నీళ్ళకి వెళ్ళి తీసేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మొత్తం ఈ చికెన్లో వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది గోంగూర చికెన్ టేస్ట్. మామూలుగా అన్నం తినే వాళ్ళు కూడా ఇంకో బుక్క ఎక్కువ తింటారు. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ రావాలి. మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సెట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ పోయేదాకా ఆగాల. చాలా తొందరగా రెడీ అవుతుంది కర్రీ. ఎట్ ది సేమ్ టైం ఈ విధంగా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గోంగూర చికెను మనం కడాయిలో వండితే కలుపుకుంటూ అడగంటకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ముక్క కూడా మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఉందో కర్రీ. మరి పలచగా లేకుండా మాడిపోకుండా మీడియం ఉన్నది. మంచిగా గ్రేవీ కూడా చిక్కగా అయింది. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఫైనల్గా దించే ముందు. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు బాగా రన్నింగ్ అవుతాయి. థ్యాంక్ యూ. ఇట్లు మీ వెంకటరెడ్డి. కుక్కర్లో గోంగూర చికెన్ చాలా టేస్టీగా